తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. గౌరవ మంత్రి గారు చెప్పారు మా స్టాండ్ ఏదండి సార్, ధరణికి సంబంధించి అంతఃపూర్వకం రెవెన్యూ చట్టంలో అనేక కాలమ్స్ ఆ భూములకు సంబంధించి ఆ భూములను దున్నుతున్నవారు, ఆ భూములు పొజిషన్లో ఉన్నవారు, ఆ భూములకు సంబంధించి న్యాయపరంగా అడ్వర్స్ పొజిషన్ కింద ఉన్న అనేక కాలమ్స్ ఏవైతే తీసివేయబడ్డాయో మా అధ్యక్షుల వారు కానీ పార్టీ పరంగా ఉన్న స్టాండ్ కానీ ఈరోజు అసలుదారు ఎవరైతే ఉంటారో, కౌలుదారు ఎవరైతే ఉంటారో, కౌలుదారుకి అసలుదారికి ఈ కాలమ్స్ అన్నిటిని కూడా రెస్టోర్ చేసే క్రమంలో చాలామందికి ఇప్పుడు తీసివేశారు కనుక రెస్టోర్ చేయకుండా అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు సందర్భంలో ఆ విషయ ప్రస్తావన గురించి మీరు ధరణి అని పేరు పెట్టారు. కానీ ఈరోజు ఆ కాలమ్స్ అన్నీ కూడా తిరిగి వచ్చి ఎవ్వరికీ కూడా అన్యాయం కాకుండా చూడటానికే ఆలోచన చేసింది. ఆలోచన ప్రక్రియనే మా నాయకుడు చెప్పింది. ఈరోజు ధరణిలో ఉన్న ఇబ్బందులు కానీ ఈరోజు సార్ నేను మాట్లాడింది 2 నిమిషాలు. లేదు, ఐఎమ్ ఓన్లీ రెస్పాండింగ్ టు యూ సార్. సార్ వీళ్ళ ధోరణి ఎట్లా ఉందంటే, మరి వీళ్ళ అధ్యక్షుడికి శృతి ఉందో లేదో మాకు తెలియదు సార్. వాళ్ళ అధ్యక్షుడేమో ధరణి రద్దు చేస్తా అంటాడు, మరి ఇక్కడున్న శ్రీధర్ బాబు గారేమో మా అధ్యక్షుడు అట్లా అనలేదు. నాకు కావాలంటే ఇప్పుడు మీకు ఇప్పుడే కావాలంటే ప్రెస్ క్లిప్పింగ్ మీకు చూపెడతాను. ఇంకా అరాచకం ఏంటంటే సార్, ఎట్లా తయారైనారంటే వాళ్ళ పార్టీ వ్యక్తులు, వీళ్ళని ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేదు సార్. ఎక్కడ కూడా పోటీ చేస్తే ఎలక్షన్లో డిపాజిట్లు రావట్లేదు. ఆఖరికి ఎక్కడికి దిగజారిపోయినారంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళ అధ్యక్షుడు నిన్న మాట్లాడతాడు అధ్యక్ష, బయట ఏదో పాదయాత్ర చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యాలయమైన ప్రగతి భవన్ను పేల్చేయాలని మాట్లాడే ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని సమర్థిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళ సభ్యురాలు మాట్లాడతారు. ఇక వీళ్ళు వచ్చి మాకు ఇక్కడ శాసనసభలో నీతులు చెప్తారు. అధ్యక్ష మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వాళ్ళ పార్టీ కంటూ ఒక వైఖరి అంటూ ఉందా లేదా? వాళ్ళ అధ్యక్షుడికి వాళ్ళకి ఏమైనా గ్యాప్ ఉంటే మాకు సంబంధం లేదు. ధరణిని ఎత్తివేయడం మీ ఉద్దేశమా? ప్రగతి భవన్ను బద్దలు కొట్టడం, ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా? ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం? అంటే ఇంత అరాచకంగా, ఇంత దుర్మార్గంగా, ఇట్లా అడ్డగోలుగా మాట్లాడవచ్చా అధ్యక్ష? ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడు, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈ రకంగా మాట్లాడవచ్చా? దాన్ని సమర్థిస్తూ వాళ్ళ సభ్యురాలు మాట్లాడవచ్చా అధ్యక్ష? అంటే వ్యవస్థలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారి అధికార నివాసాన్ని పేల్చేయాలి, ధరణిని రద్దు చేయాలి, ఒక్కటన్నా పాజిటివ్ మాట వస్తుందా మీ నోటంబడ? ఎప్పుడు ఇది తీసేయాలి, అది ఎత్తేయాలి, అది పేల్చేయాలి తప్ప ఒక్క పాజిటివ్ మాట. ఇందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుంది అధ్యక్ష. ఇకనైనా వాళ్ళ వైఖరి మార్చుకోమని విజ్ఞప్తి చేస్తాం.